అందరికీ హాయ్. ఇది నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. సో, ఎవరికైనా నేను ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు డైరెక్ట్‌గా ఫోన్ మాట్లాడతాను ఇందులో. సో, మీకేదైనా డౌట్ ఉన్నా మీరు జీడీ గురించి కావచ్చు, ఎగ్జామ్స్ గురించి కావచ్చు, లేకపోతే డిఫెన్స్‌కి సంబంధించిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దేని గురించైనా సరే, మీరు ఇందులో నేను డైరెక్ట్‌గా మీతోనే కాల్ మాట్లాడతాను. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన ఇన్‌స్టాగ్రామ్‌ని మీరు ఫాలో అవ్వచ్చు. సో, నేను మీకు ఆప్షన్ ఇది ఇస్తా ఉంటాను. రోజులో ఒకసారైనా లేదా వారంలో ఒకసారైనా ఖచ్చితంగా ఇస్తాను. సో, ఇచ్చినప్పుడు మీరు నాతో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. ఇందులో మీరు నాకు మెసేజ్ అనేది చేయొచ్చనమాట. అందరికీ గుడ్ మార్నింగ్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ అనేది ఈ మంత్ ఎండింగ్ అంతా మీకు ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వాలనే ప్లాన్లో ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏమంటే కొంతమందికి అక్కడక్కడ కొన్ని సెంటర్లో రీమెడికల్ పడింది. అదే రీమెడికల్ ఇంకా క్లియర్ కాల. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు రీమెడికల్ హాస్పిటల్ చుట్టూ స్కానింగ్ల చుట్టూ తిరుగుతున్నారు. అది ఇంకా కాల. సో, ఈ నెల 19 కానీ 20వ తేదీ లోపు మీకు ఏదైతే రీమెడికల్ ఎక్కడెక్కడ పెండింగ్లు ఉన్నాయో కొంతమందికి సర్టిఫికెట్లు సబ్మిట్ చేయమని చెప్పి పంపించారు రిటర్న్ ఇంటికి. వాళ్ళు సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రీమెడికల్ పనులు అక్కడక్కడ పెండింగ్లో ఉన్నారు. సో, అది క్లియర్ అయిపోతుంది. నాకు తెలిసి ఈ మంత్ 20కి అంతా కంప్లీట్ అవుతుంది. మీకు ఈ మంత్ ఎండింగ్ అంతా ఫైనల్ రిజల్ట్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీ సర్టిఫికెట్లు ఏదైనా ప్రాబ్లం అట్లా పెండింగ్ ఉండి లేదా రీమెడికల్ ఇంకా క్లియర్ చేయకపోతే డిసెంబర్ ఫస్ట్ వీక్లో కన్నా ముందే మీకు ఫైనల్ రిజల్ట్స్ అనేది 100% అనేది ఇచ్చేస్తారు. ఎందుకంటే డిసెంబర్ 24th టార్గెట్, డిసెంబర్ 24th జాయినింగ్ ఇవ్వాలని ఉన్నారు. సో, ఫస్ట్ సిఎస్ఎఫ్ఏ జాయినింగ్ అనేది వస్తుంది. ఎందుకు అంటే సిఎస్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్లు ఖాళీగా ఉన్నాయి. అందుకోసమే వాళ్ళకే ఫస్ట్ ఇవ్వబోతున్నారు. సో, ఫస్ట్ వాళ్ళే ట్రైనింగ్ కంప్లీట్ అయింది. అందుకే ఫస్ట్ ఇస్తారు. తర్వాత ఇంకోటి ఏమంటే నీకు కాల్ లెటర్ రావడానికి కూడా నీకు డిసెంబర్ 24th స్టార్ట్ అయినా కాల్ లెటర్ రావడానికి మినిమం 15 రోజులు పడుతుంది అనమాట. ఎందుకంటే అక్కడి నుంచి మీకు ఏ సెంటర్ నుంచి అలర్ట్ అయింది అనేది హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. మొత్తం ఫుల్ డీటెయిల్స్ చెప్పలేను. సో, వాటి పేర్లు యూట్యూబ్లో చెప్పకూడదు. సో, అక్కడి నుంచి రావడానికి మీకు కొంత టైం పడుతుంది. మినిమం 15 రోజులు పడుతుంది అనమాట. సో, మీకు కాల్ లెటర్ రావడానికి. ఆ కాల్ లెటర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో 15 రోజులు పడుతుంది. ఎందుకంటే దాంట్లో ఒక డేట్ ఇచ్చింటాడు. ఏదో ఒక డేట్, ఒక 10 రోజులకో 12 రోజులకో ఎంతో ఒక డేట్ ఇచ్చింటాడు. ఆ సో అండ్ సో డేట్లో మీరు సో అండ్ సో సెంటర్లో ఈ స్టేట్లో మీరు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి మొత్తం డీటెయిల్స్ అంతా ఇచ్చింటాడు అనమాట. సో, మ్యాక్సిమం మీరు స్టార్ట్ అయిన డిసెంబర్ 24th స్టార్ట్ అయినా మీకు జనవరి లాస్ట్ వరకు వెళ్తారు. జనవరి లాస్ట్ వరకు ప్రాసెస్ అనేది సిఎస్ఎఫ్ఏ జనవరి లాస్ట్ వరకు జరుగుతుంది. మళ్ళీ ఇంకా సెకండ్ వచ్చి ఐటీబీపీ ఇచ్చే ఛాన్స్ ఉంది. దాని లాస్ట్ వచ్చి బిఎస్ఎఫ్, అస్సాం రైఫిల్ అనేది లాస్ట్లో ఇస్తారు. ఎందుకంటే బిఎస్ఎఫ్ అనేది ట్రైనింగ్ మొన్న ఒక నెల ఒకటి 6 నెలలకు ముందు అయింది అంతే. అందరికంటే లాస్ట్గా వాళ్ళదే అయింది. ఇంకోటి ట్రేడ్స్ మన ట్రైనింగ్ జరుగుతుంది. వాళ్ళది ఇంకా 2 నెలలు ట్రైనింగ్ అంటే పెండింగ్లో ఉండదు. వాళ్ళది అయ్యేదాకా మీకు అయ్యే పని కాదు. సో, మీరు బిఎస్ఎఫ్ వాళ్ళు వెళ్ళడానికి చాలా లేట్. అందరికంటే లాస్ట్ బిఎస్ఎఫ్ లేదా అస్సాం రైఫిల్ ఈ 2 వెళ్తాయి లాస్ట్లో. మిగతావంతా మధ్యలో ఎస్ఎస్బి ఇవన్నీ త్వరగా మధ్యలో కంప్లీట్ అనేది చేస్తాయి. అన్ని సెంటర్లో ఖాళీ అయిపోయినాయి. ఇబ్బంది ఎట్లేదన్నమాట. సో, ఇది. సో, ఏమంటే ఇప్పుడు నీమచ్ వాళ్ళు ట్రైనింగ్ సెంటర్ ఇచ్చారు. నీమచ్కి సంబంధించి సిఆర్పిఎఫ్ నీమచ్. సో, వాళ్ళేమని ఇచ్చారంటే ఏప్రిల్ 21st నుంచే స్టార్ట్ చేస్తాము ట్రైనింగ్ అని చెప్పించారు. ఆవిడ కూడా ఉండదు. ఆవిడ కూడా ట్రైనింగ్ ఉండదు. కానీ ఎవరెవరిని బ్యాచ్లో డివైడ్ చేస్తారు. 900, 800, 1100 మందిని, 700 మందిని ఇట్లా డివైడ్ చేస్తారనమాట. ఒక్కొక్క సెంటర్కి ఇంతమంది సెంటర్ని అక్కడ ఉన్న స్ట్రెంత్ని బట్టి, అక్కడ ఉన్న స్టాఫ్ని బట్టి బ్యాచ్లు డివైడ్ చేసి ఇస్తారు. సో, వాళ్ళు నీమచ్ వాళ్ళు రిలీజ్ చేసినారు. సో, మిగతావి కూడా ఉన్నాయి. అవి మీకు అప్డేట్ ఒక 2-3 డేస్లో మీకు అప్డేట్ అనేది మీకు చెప్తాను. మిగతా డీటెయిల్స్ కూడా మీకు డిసెంబర్ 24th నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ వెళ్ళడానికి మినిమం తక్కువ 1 మంత్ ఈజీగా పడుతుంది అన్నమాట. సో, ఫిబ్రవరిలో, మార్చిలో కొన్ని ఫోర్స్లు అయితే మార్చిలో వెళ్తాయి, ఏప్రిల్లో వెళ్తాయి, మే, జూన్ వరకు కూడా వెళ్తూనే ఉంటాయి. ఒకటి నిదానంగా వెళ్తాయి అనమాట. మీరు ఎంత లేట్కి వెళ్తే అంత మంచిది. ఎంత తొందరగా పడితే అక్కడ మీరేం పోగానే మీకే అంత హాయిగా ఏమి ఉండదు. ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంటుంది. ముందే అన్నీ తెలుసుకొని పోండి. నేను క్లారిటీగా చెప్తున్నాను. సో, ఎవరో చెప్పేసినారు కదా అక్కడ పోయిన తర్వాత మధ్యలో పారిపోయి వచ్చేదండి. నిలిచిపోయేదేదో ఇప్పుడే నిలిచిపోతే పోస్టులు మిగిలినాయి అనుకోండి, వెంటనే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. ఇమీడియట్గా నెక్స్ట్ నోటిఫికేషన్కి యాడ్ చేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని పిలిచి మీకు లెటర్ పంపించి ఒకే ఒక లెటర్ అంతే, ఒక్క లెటర్ పంపిస్తారు ఎందుకు రాలేదని. మీరు పట్టించుకోలేదని టెర్మినేట్ చేస్తాడు. మీకోసం పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకొని పోయి అంత లేదు. ఇప్పుడు అంత సీన్ లేదు. అవన్నీ పోయాయి అనమాట. వస్తావా రావా ఒకటే ఆన్సర్. రాకపోతే పక్కన పెట్టేస్తారు అంతే. సో, ఒకప్పుడు నిన్న ఆ ప్రాసెస్ మీరు వచ్చేంతవరకు మీకు లెటర్లు 1, 2 సార్లు 3 సార్లు అని పంపిస్తాను. ఇప్పుడు ఆ వెయిట్ ఎవరు ఒకసారి పంపిస్తారు. ఫస్ట్ ఒక లెటర్ వస్తుంది. రెండోసారి వార్నింగ్ లెటర్ పంపిస్తారు. సో, నువ్వు ఎందుకు రావట్లేదు అని. రాలేదా, ఓకే, వెంటనే టెర్మినేట్ చేస్తారు. ఆ పోస్ట్ ఎన్ని పోస్టులు మిగులుతాయో, ఎంతమంది రాలేదు మొత్తం చెక్ చేస్తారు. 20 రోజులు 30 రోజులు చూస్తారు. చూసిన తర్వాత వెంటనే అయితే నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ జరుగుతుందో ఆ నోటిఫికేషన్ బ్యాక్లాగ్ల కింద పోస్టులు కలిపేస్తారు. సో, ఇది ప్రాసెస్. ఇప్పుడు ముందులాగా లేదు. మీరు ఏదో వచ్చినామా పోయినామా అంటే ఒకప్పుడు నడుస్తాను. ఇప్పుడు అంతా చాలా స్ట్రిక్ట్గా ఉంది. సో, దాన్ని చూసుకోండి. జాబ్ వచ్చినప్పుడు వదలొద్దండి. రాండి, చేయండి, ట్రైనింగ్ చేయండి. లేదు మీకు నచ్చలేదంటే ఇప్పుడే ఆగిపోండి. నెక్స్ట్ రోడ్కైనా అవకాశం అనేది దొరుకుతుంది.
ఈ మంత్ ఎండింగ్లో మీకు రిజల్ట్స్ అనేది ఇవ్వాలని ప్లాన్లో ఉన్నారు. December 24th నుంచి మీకు జాయినింగ్ అనేది జరుగుతుంది. ఈ మధ్యలోనే నాకు తెలిసి December 24 కంటే ముందుగానే రోజ్గార్ మేళా అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. రోజ్గార్ మేళా ఇవ్వాలని ఉన్నారు. సో ఆ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. తర్వాత ఇంకోటి ఏమంటే CRPF ట్రేడ్స్మెన్ ఏదైతే ఉందో January 10 టార్గెట్, January 10 కంతా మీ CRPF ట్రేడ్స్మెన్ కంప్లీట్ చేయాలని ఉన్నారు. సో January 10 కంతా మీ ట్రేడ్స్మెన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీరు కూడా ట్రైనింగ్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత ఇంకోటి అంటే విత్హెల్డ్ లిస్ట్ వాళ్ళు ఏదైతే ఉన్నారు 22, 23 వాళ్ళు కొంతమంది పెండింగ్ ఉన్నారు. మీది అనేది ప్రాసెస్ ఎప్పుడూ స్టార్ట్ అయ్యి మళ్ళీ మధ్యలో అయిపోయింది. మీరు రోజ్గార్ మేళాలు ఇవ్వాలని ఉన్నారు. సో మీకు కూడా వీళ్ళతోనే ఈ బ్యాచ్ వాళ్ళతోనే సేమ్ టు సేమ్ ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో చూడండి, ఇప్పుడు వీళ్ళకి ఫైనల్ రిజల్ట్స్ వాళ్ళు ఇచ్చిన తర్వాత కాల్ లెటర్ స్టార్ట్ అవుతుంది December 24 నుంచి. ఇచ్చినప్పుడు వాళ్ళతో పాటు మీకు వస్తుంది, మీరు వెళ్ళిపోతారు. వాళ్ళతోనే మీరు కలిసి ట్రైనింగ్ చేయబోతారు. సో రకరకాల సెంటర్లు మీరు ఏ ఫోర్స్కి అయితే అలాట్ అయినారో ఆ ఫోర్స్కి అనేది మీరు వెళ్తారు. తర్వాత సర్టిఫికేట్ల గురించి అడిగారు, కానీ ఇంకా టైం ఉంది. ఆ సర్టిఫికేట్లు మీరు కాల్ లెటర్లు వచ్చిన తర్వాత మీ కాల్ లెటర్ మీకు చూపించి ఏమేమి సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి ఏమనేది చెప్తాను. సర్టిఫికేట్లు ఏం లేదు, మీరు ఇప్పుడు ఏదైతే మెడికల్ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేశారో అవన్నీ ఒరిజినల్, ఒక 2 సెట్లు 3 సెట్లు జిరాక్స్, ఫోటోలు ఒక 30 ఫోటోలు కావాలంతే. ఇంతకు మించి ఏమి ఉండదు. క్యారెక్టర్ సర్టిఫికేట్ అవంతా నేను అందులోనే వస్తుంది. అవి వచ్చినప్పుడు ఆ టైం వచ్చినప్పుడు అప్పటికప్పుడు నేను చెప్తాను. తర్వాత సో ఎవరెవరైతే ఇప్పుడు నేనైతే కటాఫ్ పెట్టానో ఆ కటాఫ్ దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సేఫ్ జోన్ ఖచ్చితంగా ఏదో జాబ్ తగులుతుంది. నేను చెప్పింది 100% కరెక్ట్ కాదు, కానీ కొంతవరకు రైట్ అవుతుంది. మరీ పూర్తిగా ఏం ఫెయిల్ అవుతుంది, కొంతవరకు రైట్ అవుతుంది. దాని కింద ఉండే వాళ్ళకి కూడా జాబులు వస్తాయి. ఏమంటే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా దాన్ని చేయలేము. ఇంకో లిస్ట్ వస్తుంది క్వాలిఫైడ్ లిస్టు. ముందు అయితే క్వాలిఫైడ్ లిస్టు మెడికల్కి ఒకసారి, ఫిజికల్కి ఒకసారి వస్తా అనేది. ఇప్పుడంతా ఆ ప్రాసెస్ లేదు. ఏకదమ్ ఒక లిస్ట్ తెగొడుతున్నారు మిమ్మల్ని. సో ఆ ప్రాసెస్ వచ్చినప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇది నా అనాలిసిస్ మాత్రమే. నా అనాలిసిస్లో కొంచెం రైట్ అవుతుంది, కొంచెం రాంగ్ కూడా అవుతుంది. సో దానికంటే బెటర్ ఉన్న వాళ్ళకు, తక్కువ ఉన్న వాళ్ళకి కూడా మా జాబులు వస్తాయన్నమాట. అది మీ లక్ మీద ఆధారపడి ఉంటుంది, మీ బేస్ మీద ఆధారపడి ఉంటుంది. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఎవరికైతే జాబ్ వస్తుందనే నమ్మకం ఉందో వాడు ఇచ్చిన కటాఫ్ కంటే ఒక 10 మార్కులు 12 మార్కులు ఎక్స్ట్రా ఉన్నోడికి జాబ్ ఖచ్చితంగా వస్తుంది. అమ్మాయి కావచ్చు, ఆ అబ్బాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు. వచ్చినప్పుడు ఇప్పటి నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. వచ్చినప్పుడు చూద్దాంలే, వచ్చినప్పుడు ఆడదంటే ఆడ తొక్క తీస్తారు. ఇంటికాడ ఉన్నంత ఫెసిలిటీ మీరు ఇంటికాడ ఉన్నప్పుడు మీదే రాజ్యం. మీరు ఏది చెప్తే అది నడుస్తుంది. మీరు ఎలా అంటే ఊ అంటారు, లే అంటే లే అంటారు. మనం చెప్పింది ఏదని చెప్తే అది మన ఇంట్లో వాళ్ళు వింటారు. మన అమ్మే వింటుంది, ఇంకొకరు బయట వాళ్ళు ఎవరు వింటారు. ఎందుకంటే అబ్బాయిలు మాట మదరే వింటారు, ఇంకెవరు వింటారు అన్నమాట. సో మన ఇంట్లో చూపించినంత రౌడీజం అక్కడ చూపించాలంటే అది అక్కడ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు తొక్కుతారు అక్కడ ట్రైనింగ్లో. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ ఇప్పటి నుంచి రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా రన్నింగ్ పరిగెత్తండి. పొద్దున్నే సాయంత్రం ఏం కాదు. సో డే టైంలో నిద్రపోద్దండి, నైట్ టైంలో నిద్రపోదు, డే టైంలో అసలు నిద్రపోకూడదు. పొద్దున్నే ఒకసారి, సాయంత్రం ఒకసారి బాగా బాడీని మంచి రఫ్గా పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత కష్టాన్ని తట్టుకుంటారు. ఎక్కడ కూర్చొని తినుకుంటా అడిగిపోయిన తర్వాత పోయినారంటే 2 రోజులు 3 రోజుకంతా బ్యాగ్ ఎత్తుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు, ఇంటికి వెళ్ళిపోతానంటారు. వారం కూడా ఉండరు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నుంచి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటి నుంచి బాగా అలవాటు ఉండాలి, దాన్ని తట్టుకోవాలి. సంవత్సరం రోజులు ఉంటుంది, సంవత్సరం రోజులు కష్టంగానే ఉంటుంది. నువ్వు కష్టపడతానే ఉంటావు. నువ్వు ఫ్రాంక్గా చెప్పాలంటే నీ జీవితాంతం బాధపడతానే ఉంటావు. కానీ మీ ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని తింటారు. నెల జీతం వచ్చే కొందికి ఇంటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 37,000 రూపాయలు చిల్లర జీతం వస్తుంది. ఒక 5,000 నీ ఖర్చులు పెట్టుకోలేదు, ఒక 7,000 ఖర్చు పెట్టుకుని 30,000 ఇంటికి ఇస్తే వాళ్ళు దర్జాగా ఇంట్లో కూర్చొని దర్జాగా నా కొడుకు ఉద్యోగం చేస్తున్నారు, నా కూతురు ఉద్యోగం చేస్తున్నారని దర్జాగా ఇంట్లో ప్రశాంతంగా బతుకుతారు. సో నీకు ఇది కావాలో, నేను ఇంటికాడ ఉండాలో నువ్వే తెలుసుకో. సో ఫైనల్ రిజల్ట్స్ అనేది అప్డేట్ రాగానే మీకు చెప్తాను. ఈ మంత్ ఎండింగ్లోనే మీకు ఫైనల్ రిజల్ట్స్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉంది. December 24 నుంచి మీరు జాయినింగ్ అనేది అవ్వాల్సి ఉంటుంది. సో అది రావడానికి మినిమం 15 రోజులు పడుతుంది. మళ్ళీ మీరు వెళ్ళడానికి ఇంకో 15 రోజులు పడుతుంది. 1 మంత్ పడుతుంది అనమాట. సో ఇది ప్రాసెస్. సో వీడియో నచ్చితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చకపోతే బలవంతంగా అయితే దయచేసి చేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.